అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? మరి ఫాస్టింగ్ ప్రేయర్ లైవ్స్ చూస్తూ ఉంటున్నారా? మరి ఈ సంవత్సరంలో ఆఖరి రోజుల్లో ఉన్నాం కదా. సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, ముందు సంవత్సరానికి పంపిస్తూ ఉంటున్నాడు. సో ఈరోజు చక్కని మాటలు మనం వినబోతున్నాము. అయితే ఈ వైనస్ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది చెప్తా ఉంటున్నారు. అయితే దయచేసి షేర్ చేయండి, దేవుని పొందుకోండి. ఈరోజు కొలసికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితంగాను ఉండనియుడు. ఈరోజు మాట మరి నిన్న ముందు ఫాస్టింగ్ ప్రేయర్ లైవ్లో దేవుడిచ్చిన మాట, దేవుని యొక్క మాట కృపా సత్య సంపూర్ణుడు ఆయన చాలా కృపతో మాట్లాడాడు. అలాగే నిన్ను కూడా కృపతో మాట్లాడమంటున్నాడు. ఎందుకంటే వర్డ్స్ బిల్డ్ బ్రిడ్జెస్ ఆర్ వర్డ్స్ బ్రేక్ ద బ్రిడ్జెస్. కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయి దేవుడు చూపిస్తూ ఉంటాడు. రుచిగా ఉండాలి, మన సంభాషణ ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలి. నేను థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదివినప్పుడు నాకు ఆకర్షింపబడింది ఏంటంటే తన తల్లి యొక్క విశ్వాసము, తన తల్లి యొక్క మాటలు. థామస్ ఆల్వా ఎడిసన్ డన్ స్టూడెంట్, అంత త్వరగా ఏమీ అర్థమయ్యేది కాదు. ఈ థామస్ ఎవరు అంటే మనం బల్బులు చేశాడు కదా. ఈరోజు మనం ఇలాగా బల్బ్స్తో ఇంకా ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి రూమ్లో బల్బులు, లైట్ సిస్టమ్ మనం చూస్తూ ఉన్నాం. దానికి కారకుడు థామస్ ఆల్వా ఎడిసన్. ఈ ఎడిసన్ ఎవరంటే జ్ఞానవంతుడు కాదు. ఆయన స్కూల్లో లిటరలీ వాళ్ళ టీచర్ ఆయన తిట్టేది, ప్రిన్సిపల్కి చెప్పేది. ప్రిన్సిపల్ ఒక లెటర్ రాసి పంపించి మీ తల్లికి ఇవ్వమని చెప్తాడు. అయితే ఆ లెటర్లు మరి థామస్ చేతిలో పెట్టి ఇచ్చేస్తాడు. థామస్ వెళ్ళి తల్లికి చూపించి, అమ్మ ఏంటి ఈ లెటర్లో ఏం రాస్తారు, చదువు, ప్రిన్సిపల్ ఏమంటున్నాడు అన్నాడు. అనేవారికి ఆ తల్లి చదువుతుంది. ఆ లెటర్లో ఏమని తెలుసా? మీ అందరికీ తెలుసు థామస్ స్టోరీ కదా. అయితే ఆ లెటర్లో ఏముందంటే, థామస్ ఆల్వా ఎడిసన్ మా స్కూల్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు, ఆయన చదివించడం మా వల్ల కాదు, ఆయనకి ఎటువంటి జ్ఞానం లేదు, క్లాస్ అంతా అర్థం చేసుకుంటున్నప్పుడు ఈయనకి ఇంకా బుర్రకి ఎక్కట్లేదు, కాబట్టి ఆయన చదివించడం మా వల్ల కాదు, మా టీచర్స్ వల్ల కాదు, ఇంట్లో కూర్చోపెట్టకండి, చదివించుకోండి లేదంటే వదిలేసేయండి అని చెప్తాడు. ఈ మాట చదివినప్పుడు తల్లి చాలా దుఃఖపడింది. థామస్ పక్క నుండి ఏమన్నారు మమ్మీ అంటే, తల్లి ఏం చెప్పింది తెలుసా? నాన్న, నువ్వు జ్ఞానవంతుడివి, నీవు చాలా చాలా గొప్పవాడు అవ్వబోతున్నావు. అయితే టీచర్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేనంత జ్ఞానం వాళ్ళలో లేదు, కాబట్టి వేరే స్కూల్లో జాయిన్ చేయండి, మేమైతే ఈ అబ్బాయిని చదివించలేము, ఎందుకంటే చాలా స్పెషల్గా ఉన్నాడు, చాలా జెమ్గా ఉన్నాడు, చాలా జీనియస్ అవ్వబోతున్నాడు అని చెప్పారు అని చెప్పింది. అదే తల్లి ఒకవేళ నువ్వు నాకు చెడబుట్టావురా, నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదేంట్రా, ఉన్న సమస్యలు కాక నీది ఒక సమస్య ఏర్పడిందా, ఏంట్రా ఇది టీసీ ఇచ్చారేంట్రా, ఏంటి అని చెప్పలేదు. మనమందరం కూడా ఎలా మాట్లాడతాం, కానీ తల్లి ఆ చిన్న హృదయంలో ఉప్పు వేసింది, రుచి కలిగిన సంభాషణ చేసింది. ఆయన లైఫ్ దీవించబడడానికి కారణం ఒక తల్లి యొక్క మాటలు. నువ్వు నీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నావు, నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావు, నీ భార్యతో ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు వేస్ట్ అన్నట్టుగా ఎదుటి వారిని అంటున్నావా? మరి నిజంగా ఆ మనసులో ఆ మాట పెట్టుకొని వారు ముందుకు వెళ్ళలేరు. కానీ నీవు ఏ మెట్లు ఏమి లేని వాడికి, జ్ఞానం లేని వాడితో కూడా నువ్వు మాట్లాడితే వాడు గొప్పవాడు అవుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో నీ మాటలు తెలివితో నువ్వు మాట్లాడినట్లయితే వారి జీవితంలో వారి గొప్పతనం బయటికి దేవుడు తీసుకురావడానికి నీ మాటలు యూజ్ చేసుకుంటున్నాడని నమ్మండి. చిన్న ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ఏకీభవించండి. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, ఈ నా నోటి మాటలు అనేకులకు ఉప్పుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చండి. నా నోటి మాటలు నీకు ఇంపుగా ఉంటకు సహాయంను దయచేయండి. నా నోటి మాటల ద్వారా నాయన నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని నమ్మచ్చు. అలాగే నాయన ప్రభాతాన్ని ఎదుటి వారి జీవితాలను కట్టే మాటను నా నోట్లో ఉంచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ మాటలు విని ఉన్నాం కదా. సో గాడ్ లవ్స్ టు లిసన్ టు యువర్ వర్డ్స్. కాబట్టి ఈ రోజు నుంచి గ్రేస్ విల్ బీ ఆన్ మై లిప్స్ అని కింద కమెంట్లు పెట్టండి. ఈ రోజు నుంచి గ్రేషియస్గా మాట్లాడండి, కింద గ్రేస్ విల్ బీ ఆన్ మై లిప్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ us live today at 10 AM. ప్రైజ్ ది లార్డ్.